అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, సేవ్ చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తారు అన్న. నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో. ప్రాణం తండ్రి కొడుకు, పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 50,00,000 రూపాయలు నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ